ప్రపంచ క్రికెట్ లో ద బెస్ట్ టీమిండియా అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆసియాలో అయితే తిరిగే లేదు. ఆసియాలో మెయిన్ జట్లుగా పేరున్న భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య టీమిండియానే టాప్ పొజిషన్ లో ఉంది. ఆసియాలో ఏ జట్టు అయినా సరే టీమిండియాను ఎదుర్కోవడం అంత ఆషామాషి కాదు. 1990 దశలో భారత్ కంటే పాకిస్తానే టాప్ పొజిషన్ లో ఉండేది. బౌలింగ్ లో ఆ జట్టు చాలా పటిష్టంగా కనిపించేది. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ అన్ని విభాగాల్లోనూ తేలిపోతుంది. స్వయంగా ఆ దేశ మాజీ క్రికెటర్లు సైతం పాకిస్తాన్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. నిన్న ఈ మధ్య బంగ్లాదేశ్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ఆస్ట్రేలియాను 86 పరుగుల తేడాతో ఓడించింది. అంతేకాదు దానికి ముందు పాకిస్తాన్ తో 2 టెస్టు మ్యాచ్ల సిరీస్ ను పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ మాజీ ఆటగాడు బాసిత్ అలీ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆసియాలో ప్రస్తుతం 2వ ప్లేస్ లో ఉన్న పాకిస్తాన్ ఇక ఆ స్థానానికి సరైంది కాదంటూ ఆసియాలోనే బంగ్లాదేశ్ 2వ బెస్ట్ టీం అంటూ పేర్కొన్నాడు. నాకు తెలిసి భారత్ తర్వాత 2వ స్థానంలో పాకిస్తాన్ కంటే బంగ్లాదేశే సరైన జట్టుగా భావిస్తున్నా. సొంత గడ్డపై ఎలా ఆడాలో బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ కి తెలియదని, మా జట్టు ఎక్కడ గెలుస్తుందో ఎక్కడ ఓడిపోతుందో తెలియని పరిస్థితి. చిన్న టీములతో తప్ప పెద్ద టీములతో గెలిచే అవకాశాలు లేవు. దీంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ ఏ జట్టునైనా ఓడించే సత్తా ఉందని, టీమిండియా తర్వాత ఆసియాలో 2వ స్థానంలో బంగ్లాదేశ్ ఉందని బాసిత్ అలీ పేర్కొన్నాడు. దీంతో బాసిత్ అలీ వ్యాఖ్యలతో ఒక్కసారిగా పాకిస్తాన్ పరువు పోయింది.